హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నిశ్చితార్థం కథను విందామండి. సరిత వ్యాసమూర్తి కూతుర్ని పిలిచాడు. వస్తున్నాను నాన్న అంటూ వచ్చింది సరిత. అలసిపోయి వచ్చావు, కూర్చో అమ్మా. కూర్చో అని చెప్పడానికా పిలిచారు నాన్న? ఆఫీస్లో అలసిపోయేంత సీన్ ఏం లేదు అంది సరిత నవ్వుతూ నిల్చొనే. ఒక్క నిమిషం కూర్చో తల్లి అన్నాడు వ్యాసమూర్తి ప్రేమగా. సరే చెప్పండి నాన్న అంటూ తండ్రి పక్కనే సోఫాలో కూర్చుంది సరిత. ఏం లేదు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో ఏముందో చెప్పరా అన్నాడు వ్యాసమూర్తి. ఆశ్చర్యంగా చూసింది సరిత. ఏం విషయం నాన్న అంది. ఎన్ని విషయాలున్నాయి మనకు సమస్య కానీ సమస్య ఒక్కటే, అదే నీ పెళ్ళి. కొత్తగా చెప్పేదేముంది, గత 2 ఏళ్లుగా నడుస్తున్నదేగా అంది సరిత. సాఫ్ట్వేర్ వాడు వద్దంటావు, అమెరికా సంబంధం వద్దంటావు. పోనీ నీ మనస్సులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి. ఉంటే తప్పకుండా చెబుతాను నాన్న. కానీ అటువంటి వెర్రిమెర్రి ఆలోచనలేవి నాకు లేవు, ముందు ముందు రావు. పెళ్ళికి ముందు ప్రేమల మీద నాకు నమ్మకం లేదు నాన్న. ఆకర్షణకు అందమైన పేరు ప్రేమ. నాన్సెన్స్, నాకు ఇష్టం లేదు అంది సరిత కాస్త చిరాగ్గా. మరి ఎలాంటి వాడు కావాలో, ఏం ఉద్యోగం చేయాలో చెప్పమ్మా. స్త్రీ అంటే గౌరవం ఉన్నవాడు, నమ్మకం ఉన్నవాడు, పెళ్ళాన్ని ప్రేమించేవాడు, పోషించేవాడు, చెడు అలవాట్లు లేని సంస్కారవంతుడై ఉండాలి నాన్న. వాడు ఆఫీసరే కానక్కర్లేదు, అటెండర్ అయినా పర్వాలేదు. పెళ్లి సంబంధాలు చూసే పేరిశాస్త్రి ఆదివారం వస్తానన్నాడు. ఎవరో కుర్రాడు హైదరాబాద్లో బ్యాంక్లో ఆఫీసర్ అట, నాన్నగారు చెప్పారు. అబ్బాయి బాగుంటాడని కూడా చెప్పాడమ్మా అన్నాడు వ్యాసమూర్తి సరిత మొహంలో భావాలను చదవడానికి ప్రయత్నిస్తూ. తగిలిన షాక్ నుంచి మనం ఇంకా తేరుకోకముందే అప్పుడే నా పెళ్లి సంబంధాలు చూడడం అంత అర్జెంటా నాన్న అన్నది. నీకు అర్జెంట్ లేదు తల్లి, పెద్దవాళ్ళమయ్యాం కదా, మాకు అర్జెంటే అన్నాడు. సరిత నిర్లిప్తంగా మాట్లాడలేదు. పెదనాన్నలు కూడా వస్తానన్నారు. నువ్వు అంటే ముందుకు వెళ్తాం. కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి నాన్న అంది సరిత నిర్వికారంగా. గత అనుభవం సరితకు ఓ పీడకలలా ఉంది. మగవాళ్ళంతా ఇంతేనా అనిపిస్తుంది. నీ ఇష్టం తల్లి, నువ్వేం నిర్ణయం తీసుకున్నా ఆలోచించే చేస్తావన్న నమ్మకం నాకుంది అన్నాడు వ్యాసమూర్తి. ఏమిటి తండ్రి కూతుళ్ళ మంతనాలు? మీరు పెళ్ళనడం, ఆవిడ గారు ఆలోచిస్తాననడం మామూలేగా అంటూ వచ్చింది కాత్యాయని. అమ్మా నన్ను అర్థం చేసుకోమ్మా అంది సరిత. ఇంతకాలం మేం చేస్తున్నది అదేగా తల్లి అంది కాత్యాయని. సరిత మాట్లాడకుండా లేచి తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద నడుం వాల్చింది. ఎంత మరిచిపోదామన్నా జరిగింది ముల్లులా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంది. ఈ పెళ్ళిళ్ళ పేరిశాస్త్రే కదూ, అమెరికా సంబంధం, 6 అడుగుల అందగాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, లక్షల్లో జీతం, లక్షణమైన జీవితం, సుఖపడిపోతావు అంటూ తీసుకొచ్చింది. పెళ్లి చూపుల్లో మాట్లాడుకోమని గదిలోకి పంపినప్పుడు రేవంత్ ఎంత సంస్కారాన్ని గుమ్మరించాడు, ఎంత మంచితనాన్ని ఒలకబోశాడు, ఎన్ని మాయమాటలు చెప్పాడు, ఎన్ని అబద్ధపు హామీలతో ముంచెత్తాడు. సకల గుణ సంపన్నుడుగా కనపడలేదు. బడిపంతులు ఉద్యోగం చేసే నాన్న నిశ్చితార్థానికని ₹1,00,000 ఖర్చు చేశాడు. కట్నం అక్కర్లేదు, పెళ్ళి ఘనంగా చేయండి అనడంతో ఏసీ కళ్యాణ మండపానికి, ఖరీదైన భోజనాల క్యాటరింగ్కు అడ్వాన్సులు ఇచ్చేశారు. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య 2 నెలల వ్యవధి రాకపోతే తన జీవితం నిజంగా బుగ్గిపాలయ్యేది. రేవంత్ ఎంత చక్కటి పేరు! వాడి బుద్ధి తెలిసాకే ఆ పేరు అర్థం తెలిసింది. చీకటి అని, గుర్రాలు కాసేవాడని. వాడి హృదయం అంత చీకటి అని, మనస్సులో అనుమానపు గుర్రాలు పరిగెడుతున్నాయని తర్వాత కానీ తెలియలేదు నాకు. తనను చూడకముందు ఈ సిటీలోనే మరో 3 సంబంధాలు చూశాడట. అందరూ తన కాలి గోటికి పనికిరారని, తన అందానికి ఫ్లాట్ అయిపోయానని అతగాడు ఫోన్లో చెప్పినప్పుడు తను ఎంత గర్వపడింది. రోజు అమెరికా నుంచి స్కైప్లో అర్ధరాత్రి దాకా మాట్లాడేవాడు. బహువచనంలో నుంచి ఏకవచనంలోకి వచ్చాడు. ఓ 1 నెల రోజుల తర్వాత కానీ వాడి వక్రబుద్ధి తెలియలేదు. అతగాడి జరిపిన ఆఖరి సంభాషణే పదే పదే గుర్తుకొస్తోంది. హాయ్ సరు అంటే తన ఒళ్ళంతా పులకరించిపోయేది. హాయ్ రేవంత్ అంది తను.
ఓ విషయం అడగనా అన్నాడు. నిజం చెప్పాలి మరి అడుగు అని అన్నాను. అబద్ధం అంటే నాకు అసహ్యం అన్నాను నవ్వుతూ. వెరీ గుడ్, నాకు అంతే. సరే అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాడు. నాకైతే 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అన్నాడు గొప్పగా. దట్ ఈజ్ వెరీ కామన్. నీకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉంటే నాకు 5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంది తను కూడా నవ్వుతూ. వాళ్ళు అందంగా ఉంటారా అన్నాడు. వాళ్ళ అందంతో పనేముంది అన్నాను. వాళ్ళ మంచితనంతో పని కానీ అన్నాను. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. వాళ్ళ పేర్లేమిటి అన్నాడు. ఎందుకు? ఊరికే జస్ట్ తెలుసుకోవాలని అన్నాడు. ఆనంద్, డేవిడ్, అహ్మద్, అరవింద్, ప్రశాంత్ అన్నాను. నానాజాతి సమితి అన్నమాట. ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? లేకుండా ఎలా ఉంటారు? ఏమో, నీకంతా బాయ్ ఫ్రెండ్సే అనుకున్నాను అన్నాడు. జోకా? ఊరికే అన్నాను. నీ బాయ్ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా కాలేజ్లో టూర్కి వెళ్ళావా అన్నాడు. చాలాసార్లు వెళ్ళానని చెప్పాను. ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఎందుకు? నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు, నీ గురించి చెప్తానన్నట్ట. అలా నీ ఫ్రెండ్స్ని చూస్తే నీ గురించి బాగా తెలుస్తుందని అన్నాడు. వాట్సాప్లో పంపగలవా అని అడిగాడు. ఆర్ యూ క్రేజీ అన్నాను. క్రేజీయే, నువ్వంటే క్రేజీ అన్నాడు. సరే పంపుతున్నాను చూడు అన్నాను. వాళ్లతో ఉన్న ఫోటోలు పంపడం మంచిదే అయ్యింది. దాంతో వాడి బుద్ధి బయటపడింది. నీ బాయ్ ఫ్రెండ్స్ అంతా అందగాళ్లే, అందరూ నాకంటే బాగున్నారు. మరి అంతమంది బాయ్ ఫ్రెండ్స్లో ఒక్కడు కూడా ఇంత అందంగా ఉన్న నిన్ను ప్రేమిస్తున్నానని వెనకపడలేదా అన్నాడు. నిజంగా నీకు ఎఫైర్స్ లేవా అని అడిగాడు. అంటే ఒకళ్ళతో నీకు ఫిజికల్ కాంటాక్ట్ లేదంటే నేను నమ్మను అన్నాడు. ఇక్కడైతే కామనేలే అన్నాడు. నాకైతే ఉన్నాయి, మరి నీకు అన్నాడు. నాన్ సెన్స్. రేవంత్ మాటలతో మతిపోయింది. ఒక్క విషయం చెప్పనా అన్నాడు. ఓ, నీకు గనక నిజంగా ఎఫైర్స్ లేకపోతే వాళ్ళెవ్వరూ మన పెళ్ళికి రాకూడదు అన్నాడు. వాళ్లతో నువ్వు మాట్లాడకూడదు, సరేనా? వాడి మాటలతో తల తిరిగిపోయింది. వాడెవడు తనకు ఆంక్షలు పెట్టడానికి? రక్తం సలసలా కాగిపోయింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇంత నీచంగా మాట్లాడడం అందరికీ సాధ్యమేనా? ఏం మాట్లాడవు అన్నాడు. పిలవకపోతే వాళ్ళు ఊరుకోరా? నీ బాయ్ ఫ్రెండ్స్ రాకపోతే నువ్వు డిసప్పాయింట్ అవుతావేమో. రేపు కార్యం గదిలోకి కూడా వాళ్ళు రావాలంటావా ఏమిటి అన్నాడు. తను నిగ్రహం కోల్పోయాను. యూ ప్లీజ్ షడప్, గట్టిగా అరిచింది తను. అంత మాట అంటావా నీ కాబోయే మొగుడిని? అంత పొగరా నీకు? నీవు ఎదురుగా లేవు, అదృష్టవంతుడివి, బ్రతికిపోయావు అంది తను ఆవేశంగా. ఉంటే ఏం చేస్తావు? షటప్ ఈడియట్. నువ్వింత అనుమానపు పిశాచివి, కుసంస్కారివి అనుకోలేదు. ఇంకోసారి ఫోన్ చేయకు, గుడ్ బై అని ఫోన్ కట్ చేసింది తను. ఆ తర్వాత అతగాడు చాలాసార్లు రింగ్ చేశాడు, కానీ తను లిఫ్ట్ చేయలేదు. జరిగిందంతా తండ్రికి చెప్పుకుంది తను. ఏం చేద్దామమ్మా అన్నాడు నాన్న. వాడిని పెళ్లి చేసుకునే కంటే అసలు పెళ్లి చేసుకోకపోవడమే నయం నాన్న. వాడిని నేను భరించలేను. వాడి అనుమానంతో నిత్యం నాకు నరకం చూపిస్తాడు. గుడ్ బై చెప్పేశాను నాన్న, పెళ్ళి క్యాన్సిల్ అని చెప్పండి అంది తను. సరే అమ్మా, అలాగే చెప్పేస్తాను అన్నాడు నాన్న. అమ్మ తనని నాన్నని తిట్టిపోసింది. బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నామని. నాన్న తన మాట కాదని ఏదీ చెయ్యడు. ఆయనకంత నమ్మకం తన మీద, తన నిర్ణయాల మీద. ఇది జరిగిన 2 సంవత్సరాలవుతోంది. ఆ షాక్ నుంచి తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అమ్మా సరిత, వ్యాసమూర్తి కేకతో ఆలోచనల్లోంచి బయటపడింది. గదిలోంచి బయటకు వచ్చి టైం చూస్తే రాత్రి 8 అయ్యింది. అమ్మ ఎదురు ఫ్లాట్లోకి వెళ్ళింది. సులోచన అక్కకు బాగాలేదట, వెళ్ళొద్దాంరా అన్నాడు వ్యాసమూర్తి. పద నాన్న అంటూ బయలుదేరింది సరిత. ఎదురు ఫ్లాట్లోకి కృష్ణమూర్తి మాస్టారు అద్దెకు వచ్చి 2 ఏళ్ళయింది. ఆయనకు 30 ఏళ్లుంటాయి. సులోచన ఆయన భార్య. వాళ్లకు 5 ఏళ్ల కూతురు కవిత. సులోచన గత 4 సంవత్సరాలుగా క్యాన్సర్తో పోరాడుతోంది. వాళ్ళు ఆ ఫ్లాట్లోకి వచ్చిన సంవత్సరంలోనే వ్యాసమూర్తి కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. కృష్ణమూర్తి భార్యతోనూ కూతురుతోనూ ఎంత ప్రేమగా బాధ్యతగా ఉంటాడో ఇరుగు పొరుగుతో అంతే మంచిగాను మర్యాదగాను ఉంటారు. వాళ్లను చూసిన వాళ్ళంతా ఆదర్శ కుటుంబం అంటారు. వ్యాసమూర్తి సరిత వెళ్ళేటప్పటికీ సులోచనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.
కృష్ణమూర్తికి తెలిసిన డాక్టర్ వచ్చి అప్పుడే ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. హాస్పిటల్ నుంచి 4 రోజుల క్రితమే లాభం లేదు తీసుకెళ్ళిపోండి అంటే తీసుకొచ్చేశారు. కృష్ణమూర్తి చాలా టెన్షన్గా ఉన్నాడు. కూతురు కవిత మంచం చివర బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. వాళ్ళది ప్రేమ వివాహం కావడంతో ఉభయుల తరపు ఎవ్వరూ రావడం లేదు. కృష్ణమూర్తి నిస్సహాయంగా చూస్తున్నాడు. వ్యాసమూర్తి కృష్ణమూర్తి భుజం మీద చెయ్యి వేశాడు. కంగారు పడకు కృష్ణమూర్తి, భగవంతుని నిర్ణయం ఎలా ఉంటే అలా అవుతుంది. మేమంతా ఉన్నాం కదా, ధైర్యంగా ఉండవు అన్నాడు. సరితతో, మా సరిత, కవితను తీసుకెళ్ళి కాస్త అన్నం తినిపించు అన్నాడు. కృష్ణమూర్తి కృతజ్ఞతగా చూశాడు. సరిత కవితను తీసుకెళ్ళి భోజనం పెట్టింది. తెలిసి తెలియని పిల్ల. సులోచన అక్కకు ఏమైనా అయితే ఈ పిల్ల పరిస్థితి ఏమిటి? ఆయనకేం మగమహారాజు, మరో పెళ్ళాం వస్తుంది, కానీ పిల్లకి తల్లి రాదు. అన్నింటికీ దేవుడే ఉన్నాడులే, ఆయనే దారి చూపిస్తాడు అనుకుంది సరిత. ఆ రాత్రి కవిత సరిత గదిలోనే పడుకుంది. మర్నాడు ఉదయం వెలుగు రాకముందే పైవాడి పిలుపునందుకొని కృష్ణమూర్తి జీవితంలో చీకటి నింపి సులోచన వెళ్ళిపోయింది. 12 రోజుల కార్యక్రమాలు నడిపించే బాధ్యత వ్యాసమూర్తి పైన, కవితను సాకే బాధ్యత సరిత పైన పడింది. కృష్ణమూర్తి ఆ షాక్ నుంచి కొంచెం తేరుకున్నాక కవితను తీసుకొని వెళ్ళిపోయాడు. ఉత్తముడైన వ్యక్తికి చిన్న వయసులోనే పెద్ద కష్టం వచ్చింది అని బాధపడ్డాడు వ్యాసమూర్తి. ఓ రోజు ఆదివారం ఉదయాన్నే పేరిశాస్త్రి చెప్పా పెట్టకుండా వచ్చి పడ్డాడు. వ్యాసమూర్తి కృష్ణమూర్తి హాల్లో కబుర్లు చెప్పుకుంటున్నారు. వ్యాసమూర్తి గారు, బంగారం లాంటి సంబంధం, వింటే ఎగిరి గంతేస్తారు అన్నాడు పేరిశాస్త్రి. గంతులేసే వయసు కాదు, అంత మనస్సు లేదు, చెప్పు ఏమిటి విషయం అన్నాడు. గతంలో ఒకసారి చెప్పానుగా, అనిరుద్ధ్ అని బ్యాంక్లో ఆఫీసర్ అని, 60,000 జీతం, జాతకాలు చక్కగా నప్పాయి, ఇక మీదే ఆలస్యం అన్నాడు శాస్త్రి. నేను కాదుగా చేసుకునేది, మా అమ్మాయి సరిత ఇష్టం అన్నాడు వ్యాసమూర్తి నవ్వుతూ. పేరిశాస్త్రి ఇచ్చిన ఫోటో చూసి కృష్ణమూర్తికి ఇచ్చాడు. కుర్రాడు బాగున్నాడు అనుకున్నాడు కృష్ణమూర్తి. అమ్మా సరిత, ఓసారి ఇలారా అని పిలిచాడు వ్యాసమూర్తి. సరిత ట్రేలో కాఫీ కప్పులతో వచ్చింది. శాస్త్రికి, కృష్ణమూర్తికి, తండ్రికి తలో కప్పు ఇచ్చి సోఫాలో కూర్చుంది. ఏం నాన్న పిలిచావు అంది. కానీ పేరిశాస్త్రిని చూడగానే అర్థమైపోయింది. కుర్రాడు ఫోటో చూపించాడు. కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకుంది సరిత. మళ్ళీ మొదలు పెట్టావా నాన్న అంది సరిత. సరితమ్మ తల్లి, గతం గతః, ఆ అప్రాచ్యుణ్ణి మరిచిపో. ఇది నువ్వు కోరినట్టే బ్యాంక్లో ఆఫీసరు. ఆలోచించు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి అన్నాడు శాస్త్రి. సరిత, కుర్రాడు బాగున్నాడు, బ్యాంక్లో ఆఫీసరు, ఆలోచించేదేముంది అన్నాడు కృష్ణమూర్తి. సరిత ఆలోచనల్లో పడింది. కుర్రాడు బాగానే ఉన్నాడు, సాఫ్ట్వేర్లా అర్ధరాత్రి ల్యాప్టాప్ పెట్టు కూర్చోనక్కర్లేదు, ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయం లేదు, అమ్మకి నాన్నకి దూరంగా అమెరికా వెళ్ళక్కర్లేదు, పైకి అందరూ బాగానే ఉంటారు, దిగితే కానీ లోతు తెలీదు. అందరూ మీలాగే ఉంటారా అంది సరిత కృష్ణమూర్తితో. ఉండరు, నాకంటే కూడా మంచివాళ్ళు ఉంటారు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ. సరే, కృష్ణమూర్తి గారికి కూడా నచ్చింది కదా, మీ ఇష్టం నాన్న అంది సరిత. నా బంగారు తల్లి ఒప్పుకుందయ్యా, వాళ్ళని మంచి రోజు చూసి ఓసారి చూసుకోవడానికి రమ్మను అన్నాడు వ్యాసమూర్తి శాస్త్రితో. కూతురు తన అంగీకారం తెలిపినందుకు వ్యాసమూర్తికి ఆనందంగా ఉంది. శుభం అని పేరిశాస్త్రి హుషారుగా వెళ్ళిపోయాడు. 15 రోజుల తర్వాత పెళ్లివారు సప్తమి ఆదివారం నాడు వస్తున్నారని పేరిశాస్త్రి వ్యాసమూర్తికి ఫోన్ చేసి చెప్పాడు. వ్యాసమూర్తి అన్నలిద్దరికీ ఫోన్ చేసి అదే విషయం చెప్పి ఆ రోజు తప్పక రావాలని కోరుకున్నాడు. అనుకున్న ఆదివారం రానే వచ్చింది. వ్యాసమూర్తి పెద్దన్న చైనులు, చిన్నన్న యాజులు భార్యలతో సహా వచ్చేశారు. పెళ్లి చూపుల తతంగం పూర్తయింది. హైదరాబాద్ వెళ్ళాక ఫోన్ చేస్తామన్నారు మగపెళ్లివారు. సరితకు కుర్రాడు అందగాడు, సంస్కారవంతుడుగానే కనిపించాడు. కాదనడానికి ఏం కారణం కనపడలేదు. వారం రోజుల తర్వాత పేరిశాస్త్రి ఉత్సాహంగా వచ్చాడు. అయ్యా వ్యాసమూర్తి గారు, మీరు నాకు ఒక మంచి బహుమతి ఇచ్చుకోవాలి. మగపెళ్లివారు అంగీకరించారు. కట్నం అక్కర్లేదట, పెళ్ళిళ్ళు మాత్రం ఉన్నంతలో ఘనంగా చేయమన్నారు.
కానీ చిన్న సమస్య అన్నాడు శాస్త్రి. ఇంకా కానీ ఏమిటయ్యా అన్నాడు వ్యాసమూర్తి. వాళ్ళ తాలూకా ముసలివాళ్ళు హైదరాబాద్ నుంచి పెళ్ళికి ఇంత దూరం రాలేరట. అందుకని నిశ్చితార్థం నిమిత్తం హైదరాబాదులో ఓ 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయమన్నారు. కండిషనా? ఎంత అవుతుందండి? మహా అయితే ఓ కళాకారం. కానీ కట్నం లేదు, సందేహించకండి. సరే కానియండి అన్నాడు వ్యాసమూర్తి. అనుకున్న దానికంటే నిశ్చితార్థానికి 1,00,000 పైనే అయ్యింది. ముహూర్తాలు పెట్టుకున్నారు. కళ్యాణ మండపం, క్యాటరింగ్కు అడ్వాన్స్లు ఇచ్చేసేశారు. బంగారం, బట్టలు కొన్నారు. ఇల్లంతా పెళ్లి కళ వచ్చేసింది. రోజు అనిరుద్ సరితకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. గత అనుభవంతో సరిత చాలా క్లుప్తంగానే మాట్లాడుతుంది. కృష్ణమూర్తి చెయ్యి కాల్చుకుంటూనే ఉన్నాడు. కవితను స్కూల్ దగ్గర దింపుతూ, సరితకు అప్పుడప్పుడు లిఫ్ట్ ఇస్తూ కృష్ణమూర్తి కూడా బిజీ అయిపోయాడు. కవిత సరితకు బాగా దగ్గరైపోయింది. రేపు తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఈ పిల్ల ఆలనా పాలనా ఎలాగా అన్న సందేహంగా ఉంది సరితకు. ఆ మాటే కృష్ణమూర్తి గారితో అంది. కృష్ణమూర్తి గారు, మీకు సులోచన అక్క అంటే ఎంత ప్రేమో మాకందరికీ తెలుసు. మీరు మరో మనిషిని భార్యగా అంగీకరించలేకపోవచ్చు, కానీ ఆ అమాయకపు ఆడపిల్లకి తల్లి కావాలిగా. సరిత, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. సులోచన స్థానంలో మరొకరిని ఊహించలేను. పెళ్లి చేసుకున్న ఆ వచ్చే వ్యక్తి నాకు భార్య అవ్వచ్చు, కానీ కవితకు అమ్మ అవుతుందన్న నమ్మకం లేదు అన్నాడు కృష్ణమూర్తి. మీకు ఆ ఉద్దేశం ఉంటే అంతటి సంస్కారవంతురాలు దొరక్కపోరు, నాది భరోసా అంది సరిత నవ్వుతూ. అందరూ నీలా ఉండరమ్మా, చూద్దాం. ప్రస్తుతం నాకు ఆ ఆలోచన లేదు అంటూ దాటవేశాడు కృష్ణమూర్తి. సరిత, కాత్యాయని కేకతో ఇంటికి తిరిగొచ్చింది సరిత. ఇది వరకు వెళ్ళావంటే అర్థం ఉంది. ఆడదిక్కులేని ఆ ఇంట్లో అర్ధరాత్రి అపరాత్రి ఆయనతో ఆ కబుర్లేమిటి అంది కాత్యాయని కాస్త అసహనంగా. ఒక్క క్షణం నిలబడి సరిత తల్లికేసి నిశ్చలంగా తీక్షణంగా చూసింది. ఆడమగ మాట్లాడుకుంటే ఇక అంతేనా అంది. మాస్టారు మంచివాడేనమ్మా, సంస్కారవంతుడే, కానీ పెళ్ళి కావలసిన పిల్లవి. సరిత మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళిపోయింది. భోజనం చేసి తన గదిలోకి వచ్చి నడుం వాల్చింది. మాస్టారు మంచివాడే, కానీ పెళ్ళి కావాల్సిన పిల్లవి. అమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి. ఇంతలో అనిరుద్ నుంచి ఫోను. సెల్ ఆన్ చేసింది. హాయ్ సరిత అన్నాడు అనిరుద్. చెప్పండి అంది ముక్తసరిగా. మీకు గుడ్ న్యూస్. బ్యాంక్లో ఆఫీసర్ జాబ్కు రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో చేరబోతున్నాను. పక్కలో బాంబు పడినట్లయింది సరితకు. ఇది గుడ్ న్యూసా? బ్యాంక్లో ఆఫీసర్ అనే కదా నేనైనా మా వాళ్ళైనా అంగీకరించింది అంది షాకింగ్గా ఫీల్ అయ్యి. మీ సంగతి చెప్పండి, సాఫ్ట్వేర్ అయితే చేసుకోరా? నో వే నిశ్చలంగా అంది సరిత. మ్యారేజ్ అయ్యాక రిజైన్ చేసి సాఫ్ట్వేర్లో చేరితే అప్పుడేం చేస్తారు అన్నాడు. తక్షణం మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తా అంది నిర్మోహమాటంగా. రియల్లీ? 100%. మీ ఇష్టం. రిజైన్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాను. ఇక సరిత మాట్లాడలేదు. ఒక్క క్షణం మౌనం తర్వాత సెల్ డిస్కనెక్ట్ చేసేసింది. వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. ఆ రాత్రే తండ్రికి చెప్పి ఆయనకు టెన్షన్ తెప్పించడం ఎందుకని ఊరుకుంది. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. 4 రోజుల తర్వాత తండ్రికి నెమ్మదిగా చెప్పింది. ఏం పెళ్ళంటే వేళాకోళమా? పెదనాన్నలను తీసుకెళ్ళి తేల్చుకొని వస్తాను అన్నాడు వ్యాసమూర్తి కాస్త కోపంగా. బీపీ పెరగడంతో ఆ రాత్రి కాస్త హడావిడి చేశాడు. కృష్ణమూర్తికి విషయం చెప్పింది సరిత. అయ్యో ఇప్పుడేం చేస్తారు అన్నాడు అతను. నాకు చదువు కంటే సంస్కారం, వృత్తి కంటే ప్రవృత్తి ముఖ్యం అంది సరిత. కృష్ణమూర్తి వ్యాసమూర్తిని డాక్టర్కు చూపించి తీసుకొచ్చాడు. ఆవేశపడకండి, ప్రశాంతంగా ఉండండి, మందులు వేసుకొని విశ్రాంతి తీసుకోండి, అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పాడు. 4 రోజుల తర్వాత వ్యాసమూర్తి అన్నగారులు చైనులు యాజులకు ఫోన్ చేసి చెప్పాడు. ముగ్గురు ఏం మాట్లాడాలో చర్చించుకున్నారు. ఆ రాత్రి ముగ్గురు బస్ ఎక్కి ఉదయం 10 మగపెళ్లి వారింటికి వెళ్ళారు. రండి బావుగారు అన్నాడు అనిరుద్ తండ్రి విశ్వనాథం. ముగ్గురు కుర్చీలో కూర్చున్నారు. ముగ్గురికి కాఫీలు ఇచ్చారు. మీ అబ్బాయిని ఒకసారి పిలుస్తారా అన్నాడు చైనులు. లేదండి, బయటికి వెళ్ళాడు. మీరెందుకు వచ్చారో నాకు తెలుసు.
మావాడు వారం క్రితమే బ్యాంక్ ఆఫీసర్ పోస్టుకు రిజైన్ చేసేశాడు అన్నాడు విశ్వనాథం అదో సాధారణ విషయమైనట్లు. అంత బాధ్యతారహితంగా ఎలా రిజైన్ చేశాడు? కాబోయే భార్య అవసరం లేదా అన్నాడు యాజులు. వాడి జీవితం వాడిష్టం. అసలు మా వాడికి ఉద్యోగం చేయాల్సిన అగత్యం లేదు. మాకు కోట్ల ఆస్తి ఉంది అన్నారు. ఎక్కడా అన్నాడు వ్యాసమూర్తి వెటకారంగా. కోర్టులో తాపీగా అన్నాడు విశ్వనాథం. వస్తుందో రాదో తెలియని కోర్టు గొడవల్లోకి ఆస్తి కోసం చేస్తున్న గవర్నమెంటు అది పెళ్లి నిశ్చయమయ్యాక వదులుకుంటారా అన్నాడు చైనులు ఆవేశంగా. మీకు అబ్బాయి ముఖ్యమా ఉద్యోగం ముఖ్యమా అన్నాడు విశ్వనాథం. సరైన ఉద్యోగం ఉన్నా సరైన అబ్బాయి ముఖ్యం అన్నాడు వ్యాసమూర్తి. సరే ఇప్పుడేమంటారు? స్థిరత్వం బాధ్యత లేనివాడికి నా కూతుర్ని కట్టబెట్టి గొంతు కోయలేను అన్నాడు వ్యాసమూర్తి. అలా అంటే ఎలాగండి? తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నాం, నిశ్చితార్థం జరిగిపోయింది, కలిసి దండలు మార్చుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్లే అన్నాడు విశ్వనాథం. ఉన్న ఉద్యోగం మానేసి నిరుద్యోగిగా ఉంటే ఆ సగం పెళ్ళి క్యాన్సిల్ అయినట్లే. మీ సంబంధం మాకు అవసరం లేదు, క్యాన్సిల్ అన్నాడు చైనులు. సరే మీ ఇష్టం అన్నాడు విశ్వనాథం నిర్లక్ష్యంగా. ముగ్గురు లేచి నిలబడ్డారు. బయటకు వచ్చి ఆటో ఎక్కి అనిరుద్ బ్యాంకుకు వెళ్ళారు. మేనేజర్ చెప్పింది విని షాక్ అయ్యారు. అనిరుద్ కాంట్రాక్ట్ ఉద్యోగి అని, కాంట్రాక్ట్ అయిపోయినందున అతని పద్ధతులు నచ్చక తొలగించామని చెప్పాడు మేనేజర్. ముందు ఆశ్చర్యపోయిన వాస్తవం పెళ్లికి ముందే తెలిసినందుకు అభినందించారు, ఆనందించారు. ఈ విషయాన్ని సరితకు ఫోన్ చేసి చెప్పాడు వ్యాసమూర్తి. డోంట్ వరీ నాన్న, దేవుడు ఏం చేసినా మన మేలుకే అంది సరిత. అదెలా? ఇప్పటికే 2 సంబంధాలు నిశ్చితార్థమయ్యి తప్పిపోయాయి. ఎంత అప్రతిష్ట అన్నాడు వ్యాసమూర్తి. ఇంక తప్పవు నాన్న, ఇక జాతకాలు నిశ్చితార్థాలు అక్కర్లేదు, అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అన్నది. అదే ఎలా అమ్మా? అనుమానించి అవమానించేవాడు, అబద్ధాలు చెప్పి ఆడుకునేవాడు కంటే అభిమానంతో ఆదరించేవాడు రెండో పెళ్లివాడైనా మంచిదే కదా నాన్న అంది సరిత. అంటే కృష్ణమూర్తి, అవును నాన్న, అదే నా నిశ్చయం, ఆయనతోనే నా నిశ్చితార్థం అంది సరిత దృఢంగా. వ్యాసమూర్తికి విషయం అర్థమైంది. తన కూతురు ఎంత గొప్ప నిర్ణయం తీసుకుందో విన్నారు కదండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.